హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చి కొబ్బరన్నం, చికెన్ కర్రీ వండుతున్నాను. తక్కువ పదార్థాలతో ఎక్కువగా టేస్ట్ వచ్చిద్దని చెప్పాను కదండీ! అదే విధానంగా నేనిప్పుడు ఈరోజు మా లంచ్ స్పెషల్ చేయబోతున్నాను. వచ్చేయండి ఎలాగో చూపిచ్చేస్తాను. కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి. మీడియం సైజ్ కాయి. అది మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 5, 6 యాలకులు, 2 చెక్క, 3 లవంగాలు, తాజా కరివేపాకు తీసుకోండి. బావుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. బాగా 2, 3 గరిటెలు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉందో. హీట్ అయ్యింది. ఈ టైంలో చెక్క, లవంగ, అలాగే యాలకులు తీసుకున్నాం కదండి, యాలకులు, పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోండి, తాజా కరివేపాకు. మంచిగా అన్నీ వేగనివ్వండి, మాడనివ్వద్దు. మంచిగా వేగితే బాగుంటుంది. ఇందులో పెద్ద పదార్థాలు ఏమి ఉండవండి. ఇంకా వెంటనే పాలు పోసేసుకోవటమే. చూసారా, ఈ గిన్నెకి ఖచ్చితంగా ఇంతవరకు బియ్యం తీసుకున్నాను. దాని వరకు చిక్కటి పాలు తీసుకొని పోసుకుంటున్నాను. చూడండి, 1 కేజీ బియ్యం నాకు అక్కడ వరకు వచ్చినాయి. ఈ కేజీ బియ్యానికి ఆ గిన్నెడు నిండా ఇంకొక హాఫ్ గిన్నె వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వెంటనే చక్కగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కదుపుకొని ఎసరికి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చక్కగా టేస్ట్ చూసి వాటరు చూసుకొని వేసుకోండి. అలా వేసుకుంటే మనకి అన్నంలోకి ఎంత ఉప్పు పట్టిద్దో తెలిసిద్ది. పోయినసారి వీడియోలో చెప్పాను కదండి, సేమ్ అదే పద్ధతిలో ఫాలో అవ్వండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. అన్నీ వెంటనే వేసేసుకోవాలండి. ఏది కూడా ఆపుకోవటం అనేది ఉండదు. అందుకే ఈ రైస్ ఒక 5 మినిట్స్లో అయిపోయిద్దని నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఒక్క కొబ్బరికాయ కనుక మనం పాలు తీసి పెట్టుకున్నామంటే మంచిగా కొబ్బరి అన్నం కుక్ అయిపోయి మనకు వస్తుందన్నమాట. శుభ్రంగా బియ్యం వేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మంచిగా కదుపుకోండి. చక్కగా ఈ ఉప్పు, పసుపు, ఇందాక వేసుకున్న దినుసులు అన్నీ కలిసేలాగా మంచిగా ఒకసారి కలుపుకొని చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్ మీద మగ్గనిద్దాము. హై ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. పొంగు రాకుండా మూత మంచిగా పెట్టుకోండి. ఎందుకంటే పొంగితే మొత్తం పాడైపోయిద్ది రైస్ అంతా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి అన్నం ఎలా అయ్యిందో. కిందకి పైకి మంచిగా కదుపుకోండి. సేమ్ మన అన్నం ఉడికినట్టేనండి. మంచిగా చూసుకొని తిప్పండి. అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటున్నాను ఏంటి అని చెప్పని అనుకోవద్దు. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మధ్యలో ఈ కొంచెం నీరు ఉందనేది ఉందో చూడండి, ఇది మొత్తం మగ్గిపోవాలి కదా. ఆ మగ్గేటప్పుడు ఆ లాస్ట్ 30% మగ్గటం ఈ నెయ్యితో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పెట్టి వదిలేసేద్దాం మనం. ఇప్పుడు చూద్దాం ఒక 5 మినిట్స్ తర్వాత. చూసారా అన్నం ఎంత మంచిగా కుక్ అయ్యి ఎలా ఉందో. వావ్! చూడండి అన్నం ఎంత పొడి పొడిలాడుతా ఎంత బాగుందో. వెరీ టేస్టీ అండి. చాలా రుచిగా కుదిరింది. ఇంకా వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.